సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. అకాల వర్షంతో తడిసి ముద్దైన వరిధాన్యం, చెరువును తలపిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రం. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం, ఓ మహిళ కాలుకు తీవ్ర గాయాలు, కేసు నమోదు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. అకాల వర్షంతో రైతుకు అపార నష్టం ఏర్పడింది. తడిసి ముద్దైన వరిధాన్యం, చెరువును తలపిస్తున్న కొనుగోలు కేంద్రం. ఇంత జరిగినా పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం. ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ఆరుగాలం శ్రమించి పండించిన కష్టమంతా నీటిపాలు కావడంతో రైతుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారింది. ఇంత జరిగినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదంటూ రైతులు తీవ్ర అసహనానికి గురయ్యారు. యాలలం మండలం బెన్నూరు వరిధాన్యం కొనుగోలు కేంద్రం చెరువును తలపించింది. నెలలు గడిచిన ఇంకా వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సుమారు 5,000 క్వింటళ్ల వరిధాన్యం తడిసి ముద్దయింది. ఇప్పటికీ గత వారం రోజులుగా కురిసిన వర్షానికి అక్కడక్కడ తడిసిన బస్తాలలో నుండి వరిధాన్యం గింజలు మొలకెత్తాయి. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి వరిధాన్యం నీటిలో మునిగిపోయింది. దీనికంతటికి అధికారులు సకాలంలో కొనుగోలు చేయకపోవడమే అని రైతులు తీవ్ర అసహనానికి గురైతున్నారు. సకాలంలో బస్తాలు ఇవ్వకపోవడం, సమయానికి తూకం చేయకపోవడం, తూకం చేసిన ధాన్యాన్ని తరలించడంలో సరైన రవాణా వ్యవస్థ లేకపోవడం వల్లనే అని మహిళా రైతు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రంగు మారినా మొలకెత్తినా తమ వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని, లేదంటే మా పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందని రైతులు పేర్కొన్నారు. రెండు రోజులు పెళ్లి అన్నది. పెళ్లికి ముందు మేము ఈ అమ్మ మేము వేసుకుంటాము అని చెప్పింది ఆమె. సిరిగల ప్రకారం అని సిరిగల ప్రకారంతో మా తోటి ఇయ్యలేదు. మాకు వెనకకెళ్ళి వచ్చిన వాళ్ళే పోయినాయి, వడ్లన్నీ పోయినాయి. మాకు ఇస్తాన్నది ఇయ్యలేదు సార్. మాకు ఇక అట్లనే ఆపేసింది. ఇక మా వడ్లని ఈ పద్ది ఇస్తా రేపిస్తా, ఈ పద్ది ఇస్తా రేపిస్తా అన్నది. వెనకకెళ్ళి వచ్చిన వడ్లన్నీ పోయినాయి. మా వడ్లన్నీ వెనకకేసింది. చూడు మొత్తం తడిసిపోయినాయి సార్. ఏముండదు ఇప్పుడు, ఏం రావు. మొలకలు వచ్చినాయి, మొలకలు వచ్చి 20 సంచులకు మొలకలు వచ్చినాయి. అయ్యో పక్కకేసినాము. ఈ పొద్దు లారీకి ఎత్తుతా అన్నది. మొత్తము ఈ పొద్దు లారీకి వేస్తా అన్నది. మాది లోడు లారీకి వెళ్ళేదేం లేదు. 80 సంచులు వేసింది అంతే లారీకి. ఇప్పుడు ఇది మొత్తం వేస్తానని చెప్పింది. 80 సంచుల కాడికి లారీకి వేసింది. అయిపోయి మొత్తం ఇక అట్లా ఉండదు. ఈ కుట్టు ఉండదు, ఆ కుట్టు ఉండదు, మొత్తం తడిసింది. ఏమి ఇక ఉండలేము మేము. లేకుంటే మనం వేసుకున్నా సావన్న చెప్పండి. మరి ఇక రైతుల కోసం మేము మీకోసం మళ్ళా కొనకుంటే మళ్ళా ఆ మొలకాయ కూడా లేకుంటే మొలకెళ్ళినాయి కూడా కొనాలి సార్. మళ్ళా మొలకెళ్ళినాయి మరి మేము నష్టపోదమా? మేము నష్టపోవద్దు కదా. మళ్ళీ నష్టపోవాలంటే చెప్పండి. మరి నష్టపో మేము చేసింది మాకు చేసి 5 మంది మేము కష్టపడుతున్నాం. మేము ఒక నెలల సంది మరి మొలకెళ్ళినా కూడా కొనాలి. కొనకుండా అట్లనే పెడితే మేము రైతులం ఏం బయలేదు, రైతులం పాడేది. మా ఇప్పుడు పెట్టుబడి కూడా లేదు ఇప్పుడు మాకు. బెన్నూరు గ్రామం యాలల్ మండల్. నా పేరు రమేష్. మొన్న జాయింట్ కలెక్టర్ వచ్చింది, ఎమ్మెల్యే వచ్చిండు. వాళ్ళు వచ్చి ఇట్లా చూసిపోయినారు అంతే. కానీ రైతులను ఆదుకునే పరిస్థితి లేరు. ఇప్పుడు మొత్తము పెట్టిన లాగోడు కూడా వెళ్ళదు. దాన్ని ఏం చేయాలి మేము? ఏమైంది సమస్యని మొత్తము ఒడ్లు నాణ్యాయి, మొలకలు వచ్చినాయి. వాళ్ళు వచ్చి పట్టించుకున్నది ఏమిటిది? ఇన్ని రోజులు ఎందుకున్నాయి సెంటర్లో ఒడ్లు? ఇన్ని రోజులు వాళ్ళకే తెలుసు ఎందుకున్నాయో ఏమో. మరి లారీలు రానప్పుడు ఆయన ఏం చేస్తారు, మేమేం చేస్తాం? సంచులు ఇచ్చినా లేదా నీకు? సంచులు ఇచ్చిండ్రు. సంచులు ఇచ్చి నింపి పెడితే మొలకలు వచ్చినాయి. మొలకలు వచ్చిన ఒడ్లు కూడా కొనమని చెప్పు. ఇప్పుడు ఎవరికి ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ వాళ్ళు వచ్చారు కదా మొన్న, వచ్చి మిల్లులకు చెప్పమని చెప్పు. దాంతో
మీరంతా రైతులు నిలాడి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా అన్నారు. ఆదివారం సాయంత్రం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాలలో కొన్ని వార్తాపత్రికల్లో గిట్టని వారు పోస్టులు చేశారని నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వర్గం, తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వర్గం, రాష్ట్ర ఆర్థిక సలహా సంఘం సభ్యులు రమేష్ మహారాజ్ ఇలా 3 వర్గాలు ఉన్నాయని కొందరు అనవసరంగా అపనిందలు వేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటిదని, పార్టీలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని, అంతేకాని ఎలాంటి వర్గాలు లేవని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కాళికాదేవి దేవాలయం చైర్మన్ పి బసవరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్, చెన్మిల్ల మల్లన్న, మహమ్మద్ ఇక్బాల్, తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్ అబ్దుల్ మతీన్, శ్రీ పోట్లీ మహారాజ్ దేవాలయం పాలక మండలి సభ్యులు నీరటి రామలింగం, తాండూరు నియోజకవర్గ టీపీసీసీ సోషల్ మీడియా కో కన్వీనర్ కచ్చి ఓవైసీ, గౌస్ లాలా తదితరులు పాల్గొన్నారు. इसमें सिर्फ और सिर्फ तांडूर का नुकसान है। मैं तांडूर की पूरी आवाम से ये अदबन गुजारिश करता हूँ, रिक्वेस्ट करता हूँ, तांडूर को जहाँ भी काम हो रहा था वहाँ पे काम को रोक रहे, काम को रुका के जो है ना तांडूर के लोगों का नुकसान कर रहे। ये मैं आप लोगों को आपके मीडिया की तरफ से बोलना चाह रहा हूँ। अगर ये 3 तरफ होता तो हमारे फर्स्ट राजू गौड़ साहब, उनको पोस्ट नहीं मिलता था, उनको डीसीसी वाइस चेयरमैन दिए, बागटी साहब को दिए, बागटी साहब भी जो है ना हमारे साथ में आए थे पढ़ो, उनको भी दिए, माधव रेड्डी पुराने कांग्रेस के हैं बशीराबाद से दिए, अंजी गारे को दिए, हमारे मोहम्बापुर नारायण रेड्डी साहब को दिए पोस्टा, और कई डायरेक्टर्स बनाए, तो 100 लोगों को दिया। हर किसी को लेकर चल रहे। एमएलए साहब शायद जैसे कोई एमएलए है जो तांडूर में सबको लेकर चल रहे, हर वर्ग को लेकर चल रहे, एसटी वालों को, एससी वालों को, हमारे जिसको भी होना है उनको पूरा सपोर्ट कर रहे। आप जो भी प्रॉब्लम लेके जा रहे हैं विदिन 2-3 डेज में उसको सॉल्व कर दे रहे। कोई भी प्रॉब्लम लेके जाओ, बाज़ाब्ता जो है ना, आप ये नहीं देख रहे उन्होंने वो वर्ग का है, ये वर्ग का है, कोई पिछले से महेंद्र रेड्डी का आदमी है, जाने जो कोई रमेश महाराज का आदमी है, बोलते कोई नहीं देख रहे। वैसा बोले तो हम भी जो है ना रमेश महाराज हमको दिए थे पोस्ट, आज हम यहाँ भी काम कर रहे। क्यों कर रहे? कांग्रेस उनको टिकट दी, मनोहर रेड्डी साहब को टिकट देने से पूरे एक जगह होकर काम करें। अब खाली अगर इससे पहले अगर हम 10-15 लोग थे, खाली अगर हम लोग ही काम करते तो जीतते थे? नहीं जीतते थे। सब आए, सब आके सब काम करने से, जुड़ने से एक ताकत बनी, मनोहर रेड्डी साहब को जिताए, सब मिलकर जिताए। लेकिन हमारा एक छोटा सा रिक्वेस्ट है कि पुराने लोग ज़्यादा नहीं है, 10-15-20 जने हैं, उनको जो है ना इंसाफ होना, कुछ भी पोस्ट आ रहा है तो जिस तरीके से हमारे मैडम नटराजन मैडम बोले 2017 के बाद जो भी है 8 साल तक कम से कम एक्सपीरियंस होना बोल के, उस हिसाब से पोस्टा बांटो बोल के खाली एक ही रिक्वेस्ट है, दूसरा इससे हट के कुछ भी नहीं है। तांडूर में सबसे अच्छा काम चल रहा है और ये देखा नहीं जा रहा है, सिर्फ और सिर्फ 1-2 जनों को इससे प्रॉब्लम है। बाकी के पूरे न्यूज़ वाले रहो, चाहे चैनल्स रहो, चाहे मीडिया रहो, सबको जो है ना सब संतुष्ट है, किसी का कोई प्रॉब्लम नहीं है। ये खास करके इसमें थोड़े लोग इन्वॉल्व होकर अपोजिशन वाले ही ये करा रहे हैं, इससे हट के कुछ भी नहीं है। मैं आपसे बार बार रिक्वेस्ट कर रहा हूँ तांडूर के आवाम से, तांडूर का डेवलपमेंट अगर होना है आप लोगों को तो ऐसे चीज़ों को दूर कर दीजिए, क्योंकि ऐसे चीज़ क्या करते, डिवाइड करने के बाद पूरा काम खराब कर देते। इससे क्या होता, सिर्फ लड़ाई पैदा होती, एक ग्रुप दूसरे लड़ता, दूसरा तीसरे से लड़ता, लड़ने से फ़ायदा किसी को नहीं होता, नुकसान पूरे तांडूर का नुकसान है इसमें। तो मैं आपसे वंस अगेन रिक्वेस्ट कर रहा हूँ आपसे कि ऐसे बातों में ना जाएं। जो भी काम हो रहे हैं बिल्कुल अल्हम्दुलिल्लाह पूरे हर काम हो रहा है, हर वर्ग का काम हो रहा है, चाहे वो
हमारे महेंद्र राणा के आदमियाँ हो, चाहे रमेश महाराज के आदमियाँ हो, चाहे इनके आदमियाँ हो, ऐसा डिवाइड तो कोई भी नहीं है, लेकिन जो भी जा रहे हैं उनका काम बराबर कर रहे हैं हमारे बी मनोहर रेड्डी साहब। और एक आपको छोटी सी रिक्वेस्ट है मीडिया के थ्रू देने का है, बहुत ही बेहतरीन मेला जो कि जॉब मेला है 29 को आ रहा है। मैं समझता हूँ हिस्ट्री में ऐसी कोई जॉब मेला नहीं लगा तांडुर में, जो कि 10,000 आदमियों का मेला है। इससे पहले भी एक मेला लगा है, उसमें 130 आदमी की नौकरियाँ हैं। आपके जो मेले में आपका जो जॉब मेला है उसमें 10,000 आदमी का जो है ना रिक्वायरमेंट्स है, 50 बड़े कंपनियां आए हुए हैं। तो मैं तांडुर की आवाम से रिक्वेस्ट भी कर रहा हूं, जो भी छोटे वर्ग से लेकर 8th 9th 10th 11th 12th 10th जो भी बड़े हैं उनको सब नीचे से लेकर ऊपर तक नौकरियां हैं, 10,000 से लेकर 50,000 तक नौकरियां हैं। उसके डिटेल्स भी मैं आपको व्हाट्सएप पे या मीडिया के थ्रू आपको दे देता हूँ। जय हिंद, जय कांग्रेस, जय मनोहर राणा। ఇప్పుడు ఇంతకుముందే మా అన్నగారు చెప్పారు, మన తాండూరులో 3 ముక్కలు అని చెప్పి ఒక పత్రిక రాసింది, అది చాలా శుద్ధ అబద్ధం అని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే నేను అన్న మల్లన్న గారు మేమందరం ఈ రోజు నుంచి కాదు 45-49 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ కార్యకర్తలకు పనిచేస్తున్నాము. కొన్ని అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, దాన్ని విభేదాలని అన్నారు. ఇప్పుడు మా పార్టీ ఏమున్నది, మొదటి నుంచి మాది మారేదుల్లా మాణిక్రావు గారు, చందు మహారాజ్ గారు, నారాయణరావు గారి అధ్యయనంలో పనిచేసి మరి తర్వాత రమేష్ సాబ్ అధ్యయనంలో కూడా మేమందరం పనిచేసినాము. రమేష్ సాబ్ కూడా ఈ కాంగ్రెస్కు దిక్కు లేనప్పుడు రమేష్ సాబ్ ఈ యొక్క కాంగ్రెస్ పడవని తీసుకొని నడిచిండు, మునిగిపోలేము, మేము అట్లనే ఉన్నాం. అయితే హైకమాండ్ ఏం చేసింది, అప్పుడు మన మనోహర్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే అందరం కలిసికట్టుగా పనిచేసినాము. ఆయన 35 రోజుల లోపలే ఒక ఎమ్మెల్యేగా గెలిపించినాము. ఇంతకుముందు కూడా మేమందరం కలిస్తేనే రోహిత్ రెడ్డి గారిని గెలిపిస్తే మా దురదృష్టవశాత్తు ఆయన పార్టీ విడిచిపెట్టిపోయాడు. అయితే మా కాంగ్రెస్ ఎప్పుడు కూడా విడిపోలేదు, భిన్నత్వంలో ఏకత్వం. అభిప్రాయాలు వేరే ఉంటాయి, కానీ దాన్ని 3 ముక్కలు 4 ముక్కలు 6 ముక్కలు చేసే పత్రికలే చేస్తున్నారు. కానీ మేము చేస్తేనేం భయ్, మేమందరం ఒకటే, అందరం ఒక. ఇప్పుడు మా కాంగ్రెస్ అంటే మహాసముద్రం ఇది. ఈ రోజు నుంచి కాదు, ఆ రోజు నుంచి కూడా పెద్దలు మన నెహ్రూ గారి ఆధ్వర్యంలో, ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో కూడా అది కాంగ్రెస్ పార్టీ కొద్దిగా విడిపోయి మళ్ళీ కలిసింది, మళ్ళీ కూడా కలవడం జరిగింది. అందరం కలిసే ఉంటాం, అభిప్రాయాలు వేరే ఉంటాయి, దాన్ని పట్టుకొని పేపర్లు అట్లా రాయడం భావ్యం కాదని చెప్పి నేను పేపర్ వాళ్లకు వినయంగా మనవి చేసుకుంటూ మీరు అట్లా చేయొద్దని చెప్పి మేమందరం సంఘటితంగా ఉన్నాము. మన మనోహర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి యొక్క నాయకత్వంలో, మరి మహేందర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, మరియు మన రమేష్ మహారాజ్ గారి నాయకత్వంలో అందరము కలిసికట్టుగా ఉన్నాము. అరే ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటారు, ఆయన అక్కడ పోతాడు, ఇది ఎక్కడ, మళ్ళీ సమయం వస్తే అందరం కలుస్తాం మేమందరం అని మేము మనవి చేసుకుంటూ అలాంటి అభిప్రాయాలు సృష్టించొద్దని సవినయంగా మనవి చేసుకుంటూ నేను విరమిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 3 ముక్కల విషయం అన్నట్టు ఒక పత్రికలో వచ్చింది. దానిపై కాంగ్రెస్ పార్టీ 3 ముక్కలు ఏం కాలేదు. ప్రస్తుతం మనోహర్ రెడ్డి వర్గము, మహేందర్ రెడ్డి వర్గము, రమేష్ మహారాజ్ వర్గము వచ్చేసి ఈ విషయం పేపర్లో వచ్చింది కాబట్టి అట్లాంటి సందర్భం లేదు. ఇంత కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకే కుటుంబంపై రాబో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ స్థానిక ఎన్నికలు కానీ కలిసికట్టుగా కలిసి मैं तांडुर कॉन्स्टिट्यूंसी माइनॉरिटी के एडवोकेट अब्दुल मतीन चंद एक बात आप लोगों के सामने रखना चाहता हूँ. जो लोग बोल रहे हैं कि भाई कांग्रेस 3 हिस्सों में तकसीम हो गई है, ये बिल्कुल भी गलत बात है. कांग्रेस एक ही और एक है और एक ही रहेगी. जैसा कि कुछ लोगों का दावा है कि 3 हिस्सों में तकसीम हो गई है, बिल्कुल भी ऐसा नहीं है. मनोहर रेड्डी साहब जब यहाँ पर इलेक्शन लड़ने आए थे तो उनको पूरा सपोर्ट जो है ना महेंद्र रेड्डी साहब का भी था और रमेश महाराज साहब का भी था. उनकी सपोर्ट की वजह से मनोहर रेड्डी साहब यहाँ पर जीत के आए हैं. आवाम का सपोर्ट, हमारे जो टॉप लीडरशिप है उनका सपोर्ट रहने से आज मनोहर रेड्डी साहब जीते हैं और अल्हम्दुलिल्लाह बहुत बेहतरीन काम तांडुर कॉन्स्टिट्यूंसी में अंजाम दे रहे हैं. इसी बात से मैं अपनी बात खत्म करता हूँ. जय. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ మహిళ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. కరణ్కోట్ గ్రామానికి చెందిన బాలమణికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు దిగుతుండగా ఎడమ కాలిపై నుండి బస్సు వెనుక టైర్ వెళ్లింది. మహిళ బాలమణి బస్సు దిగుతున్న సమయంలో బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా బస్సు నడపడం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుందని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో బాలమణి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్ నంబర్ TG 340059 బస్సుపై మరియు బస్
డ్రైవర్పై కేసు నమోదైనట్లు కరణ్కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఉదయం అందాజా 8:30 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో కరణ్కోట్ గ్రామంలో కరణ్కోట్ బస్టాండ్ వద్ద బాయమ్ముల్లా బాలమణి అనే వ్యక్తి వాళ్ళ అమ్మను బస్సు ఎక్కించి కింద దిగుతున్న సమయంలో డ్రైవర్ చూసుకోకుండా బండిని ముందుకు తీసుకెళ్ళగా వెనుక టైరు ఎడమ కాలు మీద నుంచి వెళ్ళగా కాలు పెద్ద గాయం జరిగినది. ఆమె హుటాహుటిన హాస్పిటల్కి తరలించి ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. కావున అటు వ్యక్తి పైన చర్య కోసం కేసు నమోదు చేయడం జరుగుతుంది. 50 ఆమె వయసు 54 years, గ్రామం కరణ్కోట్. బస్ ఎక్కించింది అక్కడ బండాలు పంపడానికి కోసం వాళ్ళ అమ్మని బస్సు ఎక్కించి తాండూరు బస్సు ఎక్కించేసి ఆమె బస్సు దిగే క్రమంలో జరిగిన సంఘటన కరణ్కోట్ బస్ స్టాండ్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.